హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం. ఎల్జీ ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు స్వాగతం. మరొక చిత్రానికి సంబంధించినటువంటి రివ్యూకి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆ సినిమా పేరేంటంటే 'సరస్వతి'. అసలు పేరు వినగానే చాలా అమాయకంగా ఉందిగా అనిపించవచ్చు. ఎందుకంటే ఆ చిత్రంలో పాత్రలు కూడా ఆ విధంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ చిత్రానికి దర్శకత్వం వహించిందెవరు? మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ప్రొడ్యూసర్ ఎవరు? ఇందులో నటీమణులు ఎవరు కీలక పాత్రలో పోషించారు? అనే అంశాలను వివరించే ప్రయత్నంలో భాగంగా ఆ ట్రైలర్ యొక్క నిడివి ఒక 1½ మినిట్ ఉన్నది. కానీ సస్పెన్స్‌ని మాత్రం చాలా వరకు క్రియేట్ చేశారని చెప్పవచ్చు ఈ చిత్రంలో. అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది మాత్రం వరలక్ష్మి శరత్ కుమార్ గారే. యాక్టింగ్ చేసింది కూడా ఇందులో మెయిన్ రోల్ పోషించింది వరలక్ష్మి శరత్ కుమార్. మరొక హీరోయిన్ మెయిన్ రోల్ పోషించింది ప్రియమణి. నట విశ్వరూపం చూపించడంలో ముందుటటువంటి మన ప్రకాష్ రాజ్ కూడా ఇందులో లాయర్ పాత్రలో పోషించడం జరిగింది. రావు రమేష్ జడ్జి పాత్రలో పోషించడం జరిగింది. కోర్టు సీన్లు కూడా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత చక్కగా డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా చక్కగా చేశారని చెప్పవచ్చు. ఈ చిత్రంలో ఉన్నటువంటి ఆ ట్రైలర్ని చూస్తేనే అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ చిత్రంలో ఒక మిస్సింగ్ స్టోరీని తీసుకొని ఒక క్రైమ్ని వైలెన్స్ని ఎలివేషన్స్ చేసే ప్రయత్నం అయితే వరలక్ష్మి చేసిందని చెప్పవచ్చు. ఈ ట్రైలర్ని చూస్తుంటే మాత్రం చాలా ఆసక్తి రేకెత్తిస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పవచ్చు. ట్రైలర్ ఎండింగ్లో అసలు వరలక్ష్మి డైలాగ్ అసలు మామూలుగా ఉండదు. అందరాడపిల్లలు సరస్వతి లాగానే ఉండారు, అవసరమైతే ఖాళీలాగా మారుతారు అనే డైలాగు అసలు గూస్ బంప్స్ తెప్పించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ విధంగా ఈ ట్రైలర్కి అయితే మంచి సినీ ప్రేమికుల నుంచి స్పందన వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా చక్కగా నటిస్తుంది. ఆల్రెడీ వరలక్ష్మి శరత్ కుమారు మన తెలుగు ఇండస్ట్రీకి సుపరిచితురాలే. చాలా మంచిగా నటిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హనుమాన్ మూవీలో అయితే విశ్వరూపం చూయించిందని చెప్పవచ్చు. తన నటనతోని సినీ ప్రేమికులని మనసు దోచుకుందని కూడా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ సరస్వతి సినిమా కూడా చాలా అంచనాలు అయితే పెరుగుతున్నాయి అని చెప్పవచ్చు ఈ ట్రైలర్ని చూస్తుంటే. మరి మొత్తానికైతే ఒక మంచి హిట్టుని అందుకోవాలనేసి మనస్ఫూర్తిగా సినీ ప్రేమికులు, తెలుగు ఇండస్ట్రీ ప్రేమికులందరూ కూడా కోరుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా మార్చి 6న థియేటర్లో విడుదల కాబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడండి. ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ ట్రైలర్లోనే చాలా ట్విస్టులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మంచిగా ఈ సినిమా ఉంటుందని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.